బిగ్ బాస్ దీని ట్యాగ్ లైన్ థర్డ్ ఐ. ఒక 15 మందిని ఒకేసారి ఒక ఇంట్లో పెట్టి వాళ్ళకి రకరకాల గేమ్స్ పెట్టి వాళ్ళ ఎమోషనల్ బిహేవియర్ ఎలా ఉంది, పర్సనల్గా ఎలా ఉంది, అందరి ముందు ఎలా ఉంది అని కెమెరాతో చూపించే ఒక ఎంటర్టైన్మెంట్ షో బిగ్ బాస్. మరి మీలో ఎంతమందికి తెలుసు ఇది ఆడే వాళ్ళనే కాదు, చూసే వాళ్ళని కూడా ఇంపాక్ట్ చేస్తుందని, అది కూడా రకరకాలుగా ఇంపాక్ట్ చేస్తుందని. మరి బిగ్ బాస్ చూడడం వల్ల మనకు వచ్చే పాజిటివ్ ఏంటో చెప్పాలంటే నిజానికి ఏమీ లేదు. మనకు వచ్చే పాజిటివ్ ఏమీ రాదు, ఏమీ లేదు. అదే నెగిటివ్ గురించి చెప్పమంటారా? అదే బిగ్ బాస్ మీరు కంటిన్యూగా చూడడం వల్ల మీరు అవతల వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అంటే ప్రతి చిన్న విషయాన్ని అవతల వాళ్ళకి సంబంధించినది జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తారు. లైక్ వాళ్ళ టై ఎలా ఉంది, వాళ్ళ క్రాఫ్ ఎలా ఉంది, వాళ్ళు ఏంది నవ్వుతే పళ్ళు కనిపిస్తున్నాయి, వాని ముఖం ఏంది జిడ్డుగా ఉంది, వాని షూ ఏంది అలా ఉంది, వాడేంటి చెప్పులు అలా వేసుకున్నాడు, వాని డ్రెస్ ఏంది అలా ఉంది అని ఇలాంటి విషయాలన్నీ జడ్జి అయితే చేస్తూ ఉంటారు. అలానే మీరు ఏ పని చేసేటప్పుడు కూడా ఎవరో మిమ్మల్ని చూస్తున్నారు, మనం ఇలా చేయకూడదు, వాడు ఈ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ పని చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ పనిని ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరైనా నన్ను ఏమన్నా అంటారేమో ఈ పని ఇట్లా చేస్తుంటే అని మీలో మీరే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోన్ అవుతారు. అది డీప్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోన్ అయిపోతారు. అప్పుడు మీరు ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. నెక్స్ట్ ప్రతి చిన్న విషయాన్ని ప్రూవ్ చేయాలనుకుంటారు, దానికి గట్టిగా ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది రైట్, ఇది రైట్, ఇది రైట్ అని మీరు అనుకునేదే రైట్ అని చెప్పడానికి అవతల వాని మీద రుద్దుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు ఒక గ్లాస్ వాటర్ తెచ్చిచ్చారనుకోండి, ఆ గ్లాస్ వాటర్ని మీరు తాగేటప్పుడు కూడా ఎందుకు ఈ వాటర్ కొన్నే తెచ్చాడు, ఎందుకు గ్లాస్ అనేది ఇలా ఉంది, ఇదెందుకు పేపర్ గ్లాస్లో తెచ్చాడు, ఎందుకు గాజు గ్లాస్లో తేలేదు, ఒకవేళ గాజు గ్లాస్లో తెస్తే ఎందుకు స్టీల్ గ్లాస్లో తాగలేదు, ఇలాంటి విషయాల మీద కూడా మీరు ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేస్తారు పక్క వాళ్ళ మీద. అంటే ఈ బిగ్ బాస్ మీరు చూసి 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 మీరు ఏమైపోతారంటే మీ మనశ్శాంతిని మీరే కోల్పోతారు. సో మీలో ఎవరైనా బిగ్ బాస్ చూసినప్పుడు మీరు కూడా ఇలాంటి బిహేవియర్ చేంజ్ అనేది మీకు వచ్చింటే కింద కామెంట్స్లో అయితే పెట్టండి. ఇంకా చాలా చాలా బిహేవియర్ చేంజెస్ అనేవి వస్తాయి. మెయిన్గా నేను అబ్జర్వ్ చేసినది ఇవే. కాబట్టి మీకేమైనా ఇలాంటి చేంజెస్ వస్తే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.